వెల్కమ్ టు శ్రీ శ్రీ వెంకటేశ్వర హోమ్స్. వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర హోమ్స్. ఇప్పుడు మనం చూస్తోంది ఈసీఐఎల్కి 7 కిలోమీటర్స్ దూరంలో ఆర్ఎల్ నగర్లో మెయిన్ రోడ్డు ప్రక్కనే 150 గజాల్లో కట్టిన నార్త్ ఫేస్, వెడల్పు 27, పొడవు 50, 27x50 సైజు గల 157 గజాలు, 150 గజాలు, 27x50 సైజు గల 150 గజాల్లో నార్త్ ఫేసు. ఇంటి ముందు రోడ్లు 30 అడుగుల రోడ్లు, ఇంటి చుట్టూ అన్ని ఇళ్ళు, అందరూ వచ్చి ఉంటున్నారు. ఇప్పుడు ఈ ఇల్లు మాత్రం మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్గా ఉంటుంది, మాది 100% క్వాలిటీగా కూడా ఉంటుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా. లెఫ్ట్ సైడ్న ఒక 3 అడుగులు సెట్ బ్యాక్ కూడా ఇచ్చాము లెఫ్ట్ సైడ్న. ఈ పార్కింగ్ ఏరియా పొడవు వచ్చి 18, వెడల్పు వచ్చి 16 ఉంటుంది. వెడల్పు పొడవు 18, వెడల్పు 16. దీంట్లో ఫాల్ సీలింగ్ కూడా ఉంది, కంప్లీట్ అయిపోయింది ఫాల్ సీలింగ్ కూడా. కిందంతా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. ఈ రైట్ సైడ్న స్టెప్స్ ఇచ్చాము పైకి వెళ్ళటానికి, టెర్రస్ మీదకి. ఈ స్టెప్స్ కింద వాష్ ఏరియా విశాలంగానే ఉంటుంది. వాష్ ఏరియా కూడా ఇంటి చుట్టూ అంతా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. అన్ని యూపీవీసీ విండోస్ ఇచ్చాము. 100% వాస్తుతో కట్టిన ఇల్లు. గోడలకు వేసిన టైల్స్, ఇది టేక్ వుడ్తో మెయిన్ డోర్ చేయించాము. ఇదంతా మెయిన్ హాల్. ఈ మెయిన్ హాల్ పొడవు వచ్చేసి 17, వెడల్పు 14. పొడవు 17, వెడల్పు 14. ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కంప్లీట్ చేశాము. కిందంతా వైట్ కలర్ మార్బుల్స్ వేసాము. ఇది హాల్లో టీవీ యూనిట్. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం 2 బెడ్రూములు, లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ మనం రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇది 12x13 ఉంటుంది దీని సైజ్ వచ్చేసి. దీంట్లో కూడా వైట్ కలర్ మార్బుల్సే వేసాము. పైన ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. బయటకు వస్తూ ఉంటే రైట్ సైడ్న కామన్ వాష్రూమ్ ఇచ్చాము. ఇది కామన్ వాష్రూమ్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చి 13x14. మాస్టర్ బెడ్రూమ్ సైజు 13x14 ఉంటుంది. కొంచెం పెద్దగా ఉంటుంది అన్నమాట ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చి. దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము చూడండి. అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. ఫాల్ సీలింగ్. ఇల్లు చాలా బాగుంటుంది. ఇది మెయిన్ రోడ్ ప్రక్కనే ఉంటుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ బయటికి వస్తే ఇదంతా హాలు. హాల్లో ఇది టీవీ యూనిట్ పక్క నుంచి ముందుకు వెళితే లెఫ్ట్ సైడ్ నా పూజ గది, కొంచెం ముందుకు వెళితే ఇది ఓపెన్ కిచెన్. ఈ ఓపెన్ కిచెన్లోంచి కూడా మనం ఈస్ట్కు డోర్ ఇచ్చాము. ఇది నార్త్ ఫేస్ ఇల్లు కాబట్టి దీనికి ఈస్ట్లో కూడా ఒక డోర్ ఇచ్చాము. మళ్ళీ ఇదంతా వాష్ ఏరియా. కిచెన్లోంచి బయటికి వెళితే వాష్ ఏరియా. ఇదంతా మనకి చుట్టూ తిరగటానికి గల్లీ ఇచ్చామన్నమాట. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇది కిచెన్, ఓపెన్ కిచెన్లో నుంచి మనం కొంచెం ముందుకు వెళితే రైట్ సైడ్ పూజ గది. ఈ పూజ గదికి ముందుకు వెళితే హాల్లోకి వచ్చాం. మళ్ళీ ఇదంతా హాలు. విశాలంగా ఉంటుంది హాలు కూడా. ఈ నార్త్ ఫేస్ కాబట్టి 150 గజాలు మనకి చాలా పెద్దగా వస్తుందన్నమాట.
ఇందులోంచి బయటికి వెళ్తే మెయిన్ డోర్లోంచి మళ్ళీ మనం కార్ పార్కింగ్ ఏరియాలోకి వచ్చాము. ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఇది పొడవు 18, వెడల్పు 16. ఇల్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో. దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి 1250 ఎస్ఎఫ్టీ వస్తుంది. దీని ప్రైస్ వచ్చి 88 లక్షలు చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా కాల్ చేయండి. మా వీడియో లైక్